కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయని, కనుక విలువలు, విధేయతలను కాపాడుకుంటూ విజయం వైపు అడుగులు వేద్దామని ఉదయగిరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. సమన్వయంతో ముందుకు పోదాం, విజయం సాధిద్దామంటూ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపారు. వింజమూరుకు సమీపంలోని బొమ్మరాజు చెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బూత్ స్థాయి నాయకులతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక భేటీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు పోయి విజయం సాధిద్దామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. మండలాల వారీగా జరిగే ప్రక్రియలో భాగంగా కలిగిరి మండలం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకొని ఓటర్లకి దగ్గర కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసెల్ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర, ఏసీసెల్ కార్యదర్శి బొగ్గవరపు వేణు, సీనియర్ నాయకులు చీమల తాతయ్య, మొక్కా బాబు, గంగవరం మదన్, పట్నం వెంకటేశ్వర్లు, కర్ణాటి ప్రభాకర్, అబ్బయ్య నాయుడు, మండలంలోని క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ ఒకసారి కెమెరా చెక్ చేయండి సార్. అందరూ కెమెరా చెక్ కెమెరా చెక్ చేయండి సార్. సార్ కెమెరా చెక్ సార్ చూడండి సార్. అందరూ ఒకసారి ఓకే సార్. ఓకే సార్ చూడండి అన్న, ఇటు చూడన్నా అన్న, కెమెరా సెట్ చూడండి సార్. అందరూ ఓకే ఓకే నా చూడండి నా సెట్ చూడండి. ముందుకెళ్తాం. సార్ ఓకే చూడండి సార్ ఒకసారి. సార్ కెమెరా సెట్ సార్. సార్ కెమెరా సెట్ చూడండి సార్. అందరూ ఒకసారి ఓకే సార్. సార్ ఓకే రెడీ చూడండి సార్ ఒకసారి. ధన్యవాదాలండి, నమస్కారాలు. వేదిక ముందున్న పెద్దలకి 83 నుంచి జెండా మోసిన నాయకులు ఉన్నారు, ఆయనకి నమస్కారం. మీరందరూ జెండా పెట్టి కూర్చొని ఉన్నాము. సో ఈ కమ్స్ మీటింగ్ పర్పస్ ఏంటంటే యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీ కానీ మండల నాయకులు కానీ ఒక సమన్వయంతో ఒకటి చూడండి. ఏం చెప్పదలుచుకున్నామంటే, మనం కుటుంబానికి బయటికి వచ్చాక ఒక పార్టీ కార్యక్రమం చేపట్టాక మనస్పర్ధలు రావాలి సహజం. అక్కడక్కడ మనస్పర్ధలు ఉంటాయి. ఎందుకంటే మనం వివిధ రకాల మనుషులతో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. మన ఇంటి గుమ్మం దాని తర్వాత రకరకాల మనస్పర్ధలతో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంటి లోపల అంటే అది మన ఇష్టం, పర్సనల్గా తీసుకోవచ్చు. దయచేసి ఏది పర్సనల్గా తీసుకోమాకండి. మనకు పార్టీ సుప్రీం తెలుగుదేశం పార్టీ. ఏమైనా ఇంట్లో లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు చెప్పేది కూడా ఒకటే మాట, అందరం పార్టీకి చేస్తాం. పార్టీ సుప్రీము, పార్టీ కార్యక్రమాలు మా ఇంట్లో పెట్టి కాదు, ఏదైనా కూడా పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు వెళ్ళిపోవడం అంతే. ఒకటి పిలిచారా ఎందుకంటే మీరు బాధ్యత తీసుకున్నారు, పార్టీ బాధ్యత తీసుకున్నారు. కాబట్టి దయచేసి అవి
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయడం వేరు, ఎలక్షన్ చేసుకోవడం వేరు. రెండు రకాలుగా చూడాలి. మనం మాట్లాడే లాంగ్వేజ్ అంతా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనం మాట్లాడే లాంగ్వేజ్ అంతా ఎట్లుంటుందంటే మన భాష అంతా బూత్ లెవెల్లో ఉంటుంది. ప్రతిసారి మనం మాట్లాడేది బూత్ లెవెల్లోనే మాట్లాడుతున్నాం. బూత్ లెవెల్లో ఒక పోలింగ్ బూత్ ఆ కన్వీనర్ ఉంటాడు, అలాగే ఇద్దరు ఏజెంట్లు ఉంటారు. ఆ పోలింగ్ బూత్ పరిధిలో కొంతమంది లీడర్స్ ఉంటారు. మాజీ సర్పంచ్లు అవ్వచ్చు, మాజీ ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, లేకపోతే సీనియర్ నాయకులు అవ్వచ్చు. కృష్ణారెడ్డి గారు ఉంటారు. కృష్ణారెడ్డి గారు ఒక గ్రూప్లో ఉంటారు. ఆయన కూడా ఆ గ్రూప్లోకి వస్తారు. అలాగే మన మహేష్ అవ్వచ్చు, రాఘేంద్ర గారు అవ్వచ్చు, రకరకాలుగా వేయడం అవ్వచ్చు, మొదలు అవ్వచ్చు. ఎవరైనా కూడా ఒక పోలింగ్ బూత్లో ఉన్నప్పుడు ఒక గ్రూప్ చేస్తాం. ఆ పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ కన్వీనర్ బాధ్యత కాదు. అది పోలింగ్ బూత్ కన్వీనర్ కూడా ఏం చేయలేడు. ఆ గ్రూప్ చేసుకొని ఒక కమిటీ అనుకోండి, లేదా గ్రూప్ అనుకోండి, ఏదో ఒక పేరు పెట్టుకున్నాం. ఒక 7-8 మంది కూర్చుంటారు. 7-8 మంది కూర్చొని వాళ్ళ బాధ్యత అది. అక్కడ ఉన్న లీడర్స్ బాధ్యత అది. ఆ పోలింగ్ బూత్లో మెజార్టీ తీసుకొచ్చేదానికి వాళ్ళ బాధ్యత వహించాలి. వాళ్ళందరినీ కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో 1-2-3 వారాల్లో మనం మళ్ళా ఒక మీటింగ్ పెట్టుకొని బయట టేబుల్స్ వేసుకుంటాం. ఒక్కొక్క పోలింగ్ బూత్కి టేబుల్ వేసుకొని ఆ పోలింగ్ బూత్ టేబుల్లో కూర్చుంటారు. ఆ పోలింగ్ బూత్కి సంబంధించిన వాళ్ళు కృష్ణారెడ్డి గారు కానీ, నేను కానీ, ప్రశ్నించారు కానీ వచ్చి మీతో కూర్చొని ఆ పోలింగ్ బూత్ పరిస్థితి ఏంటి, ఏమైనా ఇంప్రూవ్ అయిందా, మనం ఎట్లా ఉన్నట్టు ఇప్పుడు పోలింగ్ బూత్ నేను ఇన్ఛార్జితో మాట్లాడుతున్నప్పుడు, బూత్ ఇన్ఛార్జితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సార్ వచ్చేసి సార్ మొత్తం అయిపోయింది, మాకు 400 మెజార్టీ వచ్చేస్తున్నారు. నేను అడుగుతా, 400 మెజార్టీ ఎట్లా వస్తుంది, మీ దగ్గర ఎట్లా ఉన్నాయా, ఎక్కడి నుంచి వచ్చింది 400 మెజార్టీ అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సార్ గాలితో వచ్చేస్తుంది సార్ 400. అంత రాదు. ఉదయగిరి నియోజకవర్గంలో గాలితో 400 మెజార్టీ వస్తుంది కానీ మనం అమ్మేవాటి ఎవరైనా ఎదురు ఉండేవాళ్ళం మనం గౌరవంగా చెప్పేద్దాం. మీరు దయచేసి ఒక గుర్తు పెట్టుకోండి, బాబు గారు ముఖ్యమంత్రి అయితే అంతే, లేకపోతే మా భవిష్యత్తు విశాలమైపోతుంది. బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే ఆయన పోయేది లేదు. ఆయన ఆల్రెడీ 9 ఎలక్షన్ చేస్తున్నారు సార్, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది, గుర్తించండి ఎవరైనా సరే. అలాగే నేనే అవ్వచ్చు, కృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా పనులు చేసుకున్న అంతా బాగానే ఉంటుంది. మీరు కూడా చాలా మంది బాగానే ఉంటారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతాయి నెక్స్ట్ 5 ఏళ్ళు. ఒకవేళ అలాగే వైసీపీ వచ్చిందంటే మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు పడే బాధలు వాళ్ళకి డబ్బు అవుతాయి. దయచేసి ఎక్కడ కూడా మనం ఓటు దగ్గర 2 ఓటు దగ్గర 3 ఓటు దగ్గర కూడా చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి. ఈ 50 రోజులు మనం కష్టపడితేనే ఈ ఎలక్షన్ గెలవాలి. ఈజీగా పడుకు తీసుకోవచ్చు, ఈజీగా పడుకు మనం ఎలక్షన్ గెలుస్తాం ఎలాగైనా అనే పడుకు దయచేసి మేము మీ బ్రెయిన్స్ నుంచి తీసేయండి. మీరు అలాగే ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు కూర్చొని మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఓపెన్గా మాట్లాడండి, నాతో మాట్లాడండి. నేను అవైలబుల్ ఉంటాను. ఇక్కడ లీడర్షిప్ మొత్తం ఉంది, దీని మీద కలిగిన లీడర్షిప్ మొత్తం ఇక్కడే ఉంది. ఎవరికైనా మాట్లాడండి. లేదు మీకు సరైన సమాధానం దొరకడం లేదనుకుంటే నా దగ్గర డైరెక్ట్ రండి. ఇక్కడ ఉన్న ఆఫీస్లో ఉంటామని, లేదంటే ఎక్కడ బయట తిరుగుతూ ఉంటాం. ఎక్కడో చోట అవైలబుల్ ఉంటాము. దయచేసి మాట్లాడుకొని ఓపెన్గా మాట్లాడుకొని మన పోలింగ్ బూత్లు కూడా మన కలిగిన మండలంలో ఉన్న బూత్తులు ఎవరైనా యాక్టివ్గా లేకపోతే వాళ్ళు అపాయింట్ చేసుకోవాలి. మనం ఇమీడియట్గా అపాయింట్ చేసుకొని ట్రై చేసుకోవాలి. నాకు తెలిసి అన్ని బూతుల్లో యాక్టివ్ ఉన్నారని కూడా
మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.